హాస్యనటుడు ఆలీ. ఈ హాస్యనటుడు ఆలీ కోసం మనం సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాలుగా ఆయన నటన చూస్తూనే ఉన్నాం. అన్ని రకాల పాత్రలు నటించగల సమర్థవంతమైన నటుడు. తన అదృష్టం ఏంటో గాని సీతాకోక చిలుక అనే చిత్రం ద్వారా దిగ్దర్శకుడు భాగ్యరాజ చేతుల మీదుగా ఆశీర్వాదం పొందిన నటుడు. అంతేకాదు ఈ ఆలీ పెద్ద దర్శకులు అనే వాళ్ళందరూ చిత్రాల్లో కూడా మంచి పాత్రల్లో నటించాడు. ఎస్వి కృష్ణారెడ్డి, ఈవి సత్యనారాయణ, దాస నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇలాగ ఒక్కరా ఇద్దరా, ఆఖరికి కె విశ్వనాథ్ గారు, ఇలాంటి గొప్ప పేరున్న దర్శకులందరి చిత్రాల్లో నటించిన అదృష్టం ఈ కాలంలో నటుల్లో ఆలీకే దక్కిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే తన 6వ ఏటనే రంగంలోకి అడుగుపెట్టి అప్పటి నుంచి అప్రతిహాతంగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు, ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు, అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. విధంగా చెప్పాలంటే నటనే ఆయన జీవితం అయిపోయింది. చాలా మంచి నటుడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇతని అదృష్టం కొద్దీ పెద్ద నటులు అందరూ కూడా ఇతన్ని ఒక తమ తోటి ఇంట్లో పిల్లల్లాగే చూసుకొచ్చారు. నా చేతిలో శక్తి ఉందని నమ్ముతారా? నా వేళ్ళలో శక్తి ఉంది, నమ్ముతారా? నేను కదిలించకుండా డాన్స్ చేయగలను తెలుసా, తాకుండా డాన్స్ చేస్తానంటారు. దయచేసి నా వేళ్ళలో చాలా శక్తి ఉంది, దగ్గరికి వస్తే ఇలా డాన్స్ చేస్తాను. జై హింద్, గుడ్ నైట్. ఆలీ అదృష్టం ఏమో గానీ కృష్ణారెడ్డి గారు ఈయన్ని ఎమరేల్ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి చూసుకోలేదు. ఒకవైపు కెమెడియన్ గా తన ప్రయాణం సాగిస్తూనే హీరోగా కూడా సుమారు 50 చిత్రాల వరకు నటించారు. ఒక కెమెడియన్ హీరోగా నటించడం పూర్తి స్థాయిగా ఒక రికార్డ్ అనే చెప్పవచ్చు. రాజేంద్ర ప్రసాద్ లాంటి కామెడీ హీరో ఉన్నారు కానీ ఆయన ఫుల్ ప్లేట్ హీరో. ఈయన అలా కాదు, కెమెడియన్ గా ఉంటూనే హీరోగా చేశారు. కనుక ఈయనది ప్రత్యేక శైలి. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు లేలి, అంతే కదా? ఓకే ఓకే. అయితే ఆలీ రాజమండ్రిలో పుట్టినప్పుడు తన తండ్రి దర్జీ పని చేసేవారు. కానీ కుటుంబ పోషణకి ఈ ఆలీ గారు మాత్రం కొన్ని ఆర్కెస్ట్రా గ్రూపుల్లో చేరి మిమిక్రీ చేయడం, ఎన్టీఆర్ గారి డాన్సులు స్టేజ్ మీద వేయడం ఇవన్నీ చేస్తే ఈయన్ని కొందరు దర్శకులు చూసి సినిమాల్లోకి పనికొస్తావని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయడం ద్వారా ఆయన మద్రాసు వచ్చి మద్రాసులో ప్రయత్నాలు చేసి ఆ తర్వాత అలాగా సక్సెస్ అవుతూ వచ్చాడు. కనుక ఈ ఆలీ తన కొంత కష్టార్జితంతో సినీ ఫీల్డ్ కి వచ్చాడనే చెప్పాలి. చాలా కాలం పాటు కామెడీ చిత్రాలు చేస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగా చేయడం అన్నది మెచ్చుకోదగ్గ విషయం. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏదేదో చెప్తుంటా. ఐఎమ్ పి జేపీ నువ్వు కొడతా. I see. రూమ్ నెంబర్ 16. ఎనీథింగ్ యు వాంట్? కమ్. వాడికి అసలు ఏం జరిగింది డాక్టరు? ఇక్కడ ఎవరిది దిల్గా గట్టిగా ఉంటది? యాది గుండికాయ. ఇంత ఎక్సైట్ అవుతున్నామంటే నీదే అయి ఉంటది. అలా పట్టుకెళ్ళి మాడుతుంది. మ్యాటర్ ఏందో ఈయనే చెప్పు డాక్టరు. ఆ లోపల ఉన్నాడు మేలుడా? కాబోయే అల్లుడు. ఓహో, అతనికి అంటే తగడానికి చోట దెబ్బ తగిలింది, కహానీ ఖతమైంది. కహానీ కథం అంటే లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. మరి అంతేకాకుండా ఈయన కొంతకాలం రాజకీయ ప్రయత్నాలు కూడా చేశారు. ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. కానీ ఆ ప్రయత్నాలు చేసే పరిక్రమంలో కనుక అత్యంత సన్నిహితుడైన ఒక గురువులా భావించే పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సందర్భాల్లో దూరం కావడం కూడా చాలా విచారించదగ్గవి. అయితే కాలక్రమేణా తనను తెలుసుకుని ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉంటూనే మళ్ళీ చిత్రాల్లో బిజీ అయ్యి చూద్దాం కాలం ఏ రకంగా తిరిగి చెప్తుందో. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా సన్నిహితం అవుతాడని అనుకుందాం, జరగాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ఆలీ గారు, మీరు ఎల్లకాలం బాగుండాలి అని తెలుగు ప్రేక్షకులందరూ నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీ అభిమానులు ఎంతో అభిమానంతో మీ చిత్రాలను చూడడానికి ఉన్నారు. కనుక మీరు ఎల్లకాలం పాటు తెల్లని చిత్రాల్లో మీ ఆశయ నటనతో ప్రజలందరి రంజింప చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఆలీ గారు.
నా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా మీ జనార్దన్.